హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8. నేను జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం. మొత్తానికి టేషి తేజ, అవినాష్ వీళ్ళిద్దరి మధ్య నామినేస్ ప్రక్రియ ఎలిమినేట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ టైంలో నాగార్జున గారు నబిల్ని అడిగాడు, ఈ ఎవిక్షన్ పాస్ యూజ్ చేస్తావా లేదా అని. సో అదే చెప్పేది, మనము ఎవరి ద్వారా సాయం పొందాము తిరిగి వాళ్ళకే ఇవ్వాలనే సిద్ధాంతం కరెక్ట్. 100% నబిల్ చేసిందో అసలు సూపర్. అసలు ఇది చేయడం వల్ల తనకి ఓటింగ్ శాతం ఇంకా పెరుగుతుంది. సో మొత్తానికి అయితే అలా అవినాష్ అయితే ఆడియన్స్లో ఎలిమినేట్ అయిన నబిల్ చేతితో హౌస్లో ఉన్నాడు. సో మొత్తానికి అయితే ఎప్పుడైనా అవినాష్ చెప్పారు నాగార్జున ఒకసారైనా ఏమంటారు ఎలిమినేషన్లోకి రావాలి. ఎలిమినేషన్ వచ్చేటప్పుడు ఆడియన్స్ చేతిలో వస్తే ఆడియన్స్ ఓటు వేయడం వల్ల మూవ్ అవుతారు. అలా కూడా మనము నామినేషన్ రాకుండా అలా దూరం ఉన్నప్పుడు ఓటింగ్ కూడా పడదు అంతగా. ఎందుకంటే ఆల్రెడీ పడే వాళ్ళకి పడుతుంటాయి కాబట్టి కొత్త వాళ్ళకి పడవు. కాబట్టి అప్పటికప్పుడు వచ్చి ఎలిమినేషన్స్ ఫేస్ చేస్తేనే ఆడియన్స్ ఓటు వేయడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. సో మొత్తానికి అయితే అవినాష్ గౌతమ్లాగా అయ్యాడు. అంటే గౌతమ్ కూడా ఎలిమినేట్ కావాల్సింది ఆ రోజున మణికంఠ హౌస్ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఆ రోజు గౌతమ్ సేవ్ అయ్యాడు. ఈరోజు నబిల్ ద్వారా అవినాష్ సేవ్ అయ్యాడు. సో టేషి తేజ ప్రజల నుంచి గెలిచాడు. సో మొత్తానికైతే ఈ మొత్తాన్ని ఎలిమినేషన్స్ జరగలేదు. కానీ సో నాకు తెలిసి నబిల్ చేసిన పర్ఫార్మెన్స్ అసలు మనం ఎవరి ద్వారా సంపాదించుకుని వాళ్ళకి వాళ్ళ ఉద్దేశం సూపర్ అసలు. కానీ అలాంటి హ్యూమన్ బీయింగ్ నేచర్ ఉండే వాళ్ళు చాలా తక్కువ భూమి మీద. సో వన్ ఆఫ్ ద నబిల్ ఒకరు. సో మొత్తానికి అయితే మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి స్టేజ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. కోన వెంకట గారు చేసిన కొంచెం ఫన్నీ బాగుంది. సో మొత్తాన్ని మంచి స్టార్ డైరెక్టర్ వచ్చి ఒకరి కోసం నీట్గా చెప్పడం అంటే అదే చెప్పేది, మనం ఎంత సంపాదించడం ముఖ్యం కాదు, అందరినీ సమానం చూసే ఈక్వాలిటీ ఉండేవాడు ఇంపార్టెంట్ అండి. సో అలాగే జరిగిపోయింది మొత్తానికి అయితే. సో ఈ వీక్ ఎలిమినేషన్ ఎలా ఉందంటే ఫైర్కే వైల్డ్ ఫైర్ అని అంటారు కదా, మన పుష్ప వైల్డ్ ఫైర్ అన్నట్లు వచ్చింది. సో ఆల్రెడీ కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి నామినేట్ చేస్తున్నారు. సో అది ప్రేమ వచ్చింది కదా, తన పేరు గుర్తు రావట్లేదు. వాళ్ళు గత ఎక్స్ మెంబర్స్ వచ్చి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. యష్మి తర్వాత నిఖిల్ దగ్గర ఫైటింగ్ అయితే మామూలు లేదు, వైల్డ్ ఫైర్లా ఉంది. సో లెట్స్ చూద్దాం ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఓవరాల్గా. సో మొత్తాన్ని ఓవరాల్ రివ్యూ ఇది. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.